ఆ రెండింటిని ఒకే జిల్లా చేయాలి, ఈ 9 గ్రామాల్లో నిజామాబాద్లో కలపాలి. ఈ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత ఈ జిల్లాల గొడవ మళ్ళా మొదలైంది. మేము ఇన్ని జిల్లాలు కాదు, శాస్త్రీయంగా జిల్లాలను కలుపుతామన్నారు. ఇప్పుడు వరంగల్ హన్మకొండ వాళ్ళు ఈ చారిత్రాత్మకంగా హన్మకొండ వరంగల్ జిల్లాకు ఒక చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను చెరిపేసే విధంగా కావాలని కేసీఆర్ చేసినటువంటి కుట్రలకు పాత వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా మారిపోయింది. ఆ వరంగల్ హన్మకొండ జిల్లాలు రెండేందుకు, ఆ రెండిటికి వరంగల్ జిల్లా వేరే, హన్మకొండ జిల్లా వేరే, మళ్ళీ ఆ కలెక్టర్ కార్యాలయం ఈ కలెక్టర్ కార్యాలయం రెండు పక్క పక్కన ఉంటాయట. అదెట్లా? నీకు జిల్లా వేరైన తర్వాత అక్కడ కలెక్టర్ కార్యాలయము ఇక్కడ కలెక్టర్ కార్యాలయము రెండు పక్క పక్కనే ఉన్న తర్వాత 2 జిల్లాలు ఎందుకు? ఈ జిల్లా వాడు అక్కడికే రావాలి, ఆ జిల్లా వాడు అక్కడికే రావాలన్న తర్వాత 2 జిల్లాలు ఎందుకు? ఇదో అనాలోచితమైనటువంటి నిర్ణయం పేరు మీద ఇప్పుడు ఇవాళ ఆ రెండింటిని ఒకే జిల్లా చేయాలి, వరంగల్ హన్మకొండలను కలపాలనే డిమాండు. ఇవాళ రౌండ్ టేబుల్స్, మళ్ళా పొద్దు టేబుల్స్, చిన్న టేబుల్స్, మీటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. కనీసము ఎంత తొందరపాటు నాకే పేరు రావాలి, నేను చేసినా అని చెప్పుకోవాలి. ఆ ములుగు జిల్లా ఏర్పాటు చేసే సందర్భంలో అదే, జనగాం జిల్లాను ఏర్పాటు చేసే సందర్భంలో అదే, భూపాలపల్లి అసలు ఏ శాస్త్రీయంగా ఎంత ఉండాలి? 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, లోక్సభకు ఒక జిల్లా ఏర్పాటు చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు మళ్ళా ఇగో నిజామాబాద్లో ఉండేటువంటి 9 గ్రామాలను తిరిగి మేమేమో బాల్కొండలో ఉంటాము ఎమ్మెల్యే, కానీ జిల్లానేమో సిరిసిల్లలో జిల్లాను 8 తండాలను ప్రజలు వాపోయారట. అసెంబ్లీ నియోజకవర్గం బాల్కొండ, పార్లమెంటు నియోజకవర్గం ఏమో నిజామాబాదు, కానీ ఆ ఊర్లేమో సిరిసిల్ల జిల్లాలో ఉంటాయట. ఎటు కాని పరిస్థితి. రాజకీయంగా ఇక్కడ పోవాలి, వాడు అవసరం ఉంటే అక్కడ పోవాలి. కనీసం అవగాహన ఆ గ్రామస్తులు అక్కడ ఉండేటువంటి ఎక్కడో 1-2 జిల్లాలో 1-2 గ్రామాల్లో పరిస్థితులు అట్లున్నాయంటే వేరు విషయం. జిల్లాలు విభజన చేసినప్పుడు ఇష్టం ఉన్నట్టుగా విభజన చేసిర్రు. అన్ని చోట్ల ఏదో కలెక్టర్ల కార్యాలయాలు కట్టినాం, ఇది కేసీఆర్ హయాంలో కట్టబడింది, కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని జిల్లాలు చేసిండు, చరిత్రలో మేము నిలవాలి అంతే తప్ప ముందు చూపు అక్కడ ఉండేటువంటి ప్రజల కష్టాలు నష్టాలు ఏమీ లొల్లి లేవు. వాళ్ళకి సంబంధించినటువంటి సెంటిమెంట్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. 50-60 సంవత్సరాల పాటు ఉన్నటువంటి జిల్లాల్లో మారుస్తుంటే అనేకమైనటువంటివి ఉంటాయి. మీకు అక్కడ పక్కన గుండాల మండలము జనగాంలో కలిపితే యాదాద్రి జిల్లాలో కలపాలని చెప్పేసి ఎన్ని రోజుల పాటు ఉద్యమాలు చేసిరు? జనగాం జిల్లా కావాలని ఎన్ని రోజుల పాటు ఉద్యమాలు చేసిరు? నారాయణపేట జిల్లా కోసం ఎన్ని రోజుల పాటు ఉద్యమాలు చేసిరు? ఆ జిల్లాలకు సంబంధించినటువంటి పేర్లు పెట్టేటువంటి విషయంలో అట్లాంటి ప్రతిదీ కూడా చరిత్రను విస్మరించి, ప్రజలను విస్మరించి కేవలం పేర్ల కోసం మాత్రమే, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి పేర్ల కోసం మాత్రమే పెట్టడం వల్ల జరిగినటువంటి పెద్ద తప్పు ఏదైతే ఉందంటే అది జిల్లాల విభజన. నిజంగా అశాస్త్రీయంగానే విభజన చేసిరు. కేవలం వాళ్ళకు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే చూసుకోవాలి. కేవలం మాకు సంబంధించినవి అంతే, మాకు పేరు వచ్చిందా రాలేదా, ఇగో ఇది మా పేరు వస్తే సరిపోతున్నటువంటి ముందు చూపు లేనటువంటి, ప్రజలను భాగస్వాములుగా చూడలేనటువంటి పార్టీ.